దేవుని బిడ్డలారా, ప్రజలకి గ్రామాల్లో వ్యభిచారాలు జరిగితే అభ్యంతరాలు ఉండవు, గ్రామాల్లో దొంగలుగా తయారైతే అభ్యంతరాలు ఉండవు, గ్రామాల్లో త్రాగుబోతులు పెరిగిపోతుంటే అభ్యంతరాలు ఉండవు. అక్రమ సంబంధాలతో జీవించి కుటుంబాలు కొల్లేరు చేసి కుటుంబాలు పాడు చేసి భయంకరమైన పనికిమాలిన వాళ్ళు తిరిగితే గ్రామంలో అభ్యంతరాలు ఉండవు. ఎక్కడైనా అభ్యంతరాలు ఏమిటి? దేవుని సమాజం జరిగితే, దేవుని కోటాలు జరిగితే, దేవుని సభలు జరిగితే, ఒక నీతియుక్తమైన మాటలు ప్రకటిస్తే, 10 మందికి సహాయం చేస్తే, దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తే, వారు నరకానికి వెళ్ళిపోకుండా రక్షిస్తే, దుష్ట సమాజం ఏం చేస్తుంది? ఇలాంటి వాటికి అభ్యంతరాలు పడుతూ ఉంది. రికార్డింగ్ డాన్సులు జరుగుతాయి, భయంకరమైన చిందులు విందులు మందులు ఇవన్నీ జరుగుతాయి, కానీ వీటికి అభ్యంతరాలు ఉండవు. దేవుని బిడ్డలకు స్థలంలో కూడుకొని, అయ్యా రాబోయే రోజుల్లో ఉగ్రత రాబోతోంది, దేవుడు రాబోతున్నాడు, ఈ రాజ్యం శాశ్వతం కాదు, నువ్వు మరణం తర్వాత మరొక జీవితం ఉంది, నరకానికి పోతావా పరలోకానికి వెళ్తావా, ఇదిగో దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీ కొరకు ఒక ప్రాణము ఇచ్చినటువంటి దేవుడు ఒకడున్నాడు, ఆయనే ప్రభువైనటువంటి యేసు, ఆయన రక్తమే ప్రతి పాపలను కడుగుతుందని సమాజానికి ప్రకటిస్తే ఈ మంచి మాటలు రుచించం. వ్యభిచారానికి నో ప్రాబ్లం, దొంగతనానికి నో ప్రాబ్లం, విచ్చలవిడిగా తాగి తందనాలాడితే నో ప్రాబ్లం, కానీ ఒక దేవుని మాటలు సమాజానికి వెళ్లకుండా అడ్డుకునే కుట్రలు కుతంత్రాలు అపవాదిగాడు చేస్తూ ఉంటాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేస్తారు, నిందలు వేస్తారు, ఇవన్నీ కూడా జరుగుతాయని ప్రభు ముందే చెప్పి. అయితే బైబిల్ ఏమని చెప్పింది తెలుసా? అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. అంటే ఇన్ని శ్రమలలో, ఇన్ని కష్టాలలో, ఇన్ని ఇబ్బందుల్లో, ఇన్ని భయంకరమైనటువంటి సంభవాలలో మనం ఏం చేయాలంట? అంతము వరకు సహించాలి. ఏదో శ్రమ వస్తే పారిపోకూడదు, కష్టం వస్తే ఎదురుని నిలబడాలి, శ్రమలను ఎదుర్కొని ధీటుగా దేవుని పక్షముగా నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.